ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ఇది త్వరలో జరగాల్సిన సంగతులను యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దేవదూతలను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతులను తెలియజేశాడు. యోహాను దేవుని వాక్కును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గురించి తాను చూసిన దానంతటికీ సాక్షిగా ఉన్నాడు. ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడు, వాటిని వినేవారు, వాటి ప్రకారం నడుచుకునేవారు ధన్యజీవులు. ఎందుకంటే సమయం దగ్గర పడింది. ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు. పూర్వం ఉండి ప్రస్తుతం ఉంటూ రానున్నవాడి నుండి, ఆయన సింహాసనం ముందు ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, చనిపోయిన వారిలో నుండి ప్రథముడిగా లేచినవాడు, భూరాజులందరి పరిపాలకుడు అయిన యేసుక్రీస్తు నుండి కృప, శాంతి మీకు కలుగుగాక. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మనలను మన పాపాల నుండి విడిపించాడు. మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశాడు. ఆయనకు కీర్తి, యశస్సులు, అధికారము కలకాలం ఉంటాయి గాక. చూడండి, ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు. ఆయనను ప్రతి కన్ను చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనులందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు. ఆల్ఫా ఒమేగా నేనే, ప్రస్తుతం పూర్వం ఉండి భవిష్యత్తులో వచ్చేవాణ్ణి, సర్వశక్తి గలవాణ్ణి అని ప్రభువు అంటున్నాడు. మీ సోదరుని యేసు కోసం కలిగే హింసలోనూ, రాజ్యంలోనూ, ఓర్పులోనూ మీలో ఒకడిని అయిన యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మసు ద్వీపంలో ఉన్నాను. ప్రభువు దినాన నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు భేరీనాదం లాంటి ఒక పెద్ద స్వరం నా వెనుక వినిపించింది. నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దాన్ని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదోకియలలో ఉన్న 7 సంఘాలకు పంపు అని చెప్పడం విన్నాను. అది వింటూనే ఎవరిది స్వరం అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ 7 బంగారు స్తంభాలను చూశాను. బంగారు దీపస్తంభాలను చూశాను. ఆ 7 బంగారు స్తంభాల మధ్య మనుష్య కుమారుడు లాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారం నడికట్టు కట్టుకొని ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు ఉన్నిలాగా మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ తలతలా మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠస్వరం వేగంగా పడుతున్న మహాజలపాతం ధ్వనిలా ఉంది. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన 2 అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలాగా ఉంది. నేను ఆయనను చూడగానే నిశ్చేష్టుడిని. ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, భయపడకు. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. జీవిస్తున్నవాణ్ణి నేనే. చనిపోయాను కానీ శాశ్వత కాలం జీవిస్తున్నాను. మరణానికి, పాతాళ లోకానికి తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చూసిన సంగతులను, ప్రస్తుతం ఉన్న సంగతులను, వీటి తర్వాత జరగబోయే సంగతులను రాయి. నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాలు, ఆ 7 బంగారు దీపస్తంభాల రహస్యం ఇది. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాల దూతలు. 7 దీపస్తంభాలు 7 సంఘాలు. ప్రకటన 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. తన కుడి చేతిలో 7 నక్షత్రాలను పట్టుకొని 7 దీపస్తంభాలు మధ్య తిరిగేవాడు చెప్పే విషయాలు ఏమంటే,
నువ్వు చేస్తున్న పనులు, నువ్వు పడుతున్న కష్టము, నీ ఓర్పు నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవని అపోస్తలులు కాకుండానే మేము అపోస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్లను పసిగట్టావని నాకు తెలుసు. ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం భారం భరిస్తూ అలసిపోలేదని నాకు తెలుసు. అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలివేశావు. కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. పశ్చాత్తాపపడి ప్రారంభంలో చేసిన పనులు చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను. అయితే నీలో ఈ విషయం ఉంది. నికోలాయితులు అనేవారి పనులను నువ్వు అసహ్యించుకుంటున్నావు. ఆ పనులంటే నాకు అసహ్యమే. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను. స్ముర్నలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. మొదటివాడు చివరివాడు చనిపోయి తిరిగి బతికినవాడు చెబుతున్నదేమిటంటే, నువ్వు పడుతున్న హింసలు, నీ పేదరికము నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా దూషణలు పాలు చేస్తున్నారో నాకు తెలుసు. నీకు కలగబోయే కష్టాలను గురించి బాధపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 రోజుల హింస ఉంటుంది. చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండు. నేను నీకు జీవకిరీటం ఇస్తాను. చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించే వాడికి రెండవ మరణం ఏ హాని చేయలేదు. పెర్గములో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. 2 వైపులా పదునున్న కత్తి కలవాడు చెబుతున్న సంగతులు. నీ నివాసము సాతాను సింహాసనం ఉన్న చోట ఉంది అని నాకు తెలుసు. అయినా నా పేరును నువ్వు గట్టిగా పట్టుకున్నావు. సాతాను నివసించే ఆ స్థలంలో నా కోసం సాక్ష్యం చెప్పిన అంతిపా అనే నా విశ్వాసిని చంపిన రోజుల్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని వదల్లేదు. అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పులను నేను ఎత్తి చూపాల్సిందే. అవేంటంటే, ఇజ్రాయేలీలు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బలాకుకు నూరిపోసిన బిలాము బోధను ఖచ్చితంగా పాటించేవారు నీలో ఉన్నారు. అలాగే నికోలాయితులు బోధను అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు. కాబట్టి పశ్చాత్తాపపడు, లేకపోతే నీ దగ్గరకు త్వరగా వస్తాను. నా నోటి నుండి వెలువడుతున్న కత్తితో వారితో యుద్ధం చేస్తాను. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినుగాక. ఎవరైతే జయిస్తారో అతన్ని దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతేకాకుండా అతనికి తెల్లరాయిని ఇస్తాను. ఆ రాతి మీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందిన వాడికే అది తెలుస్తుంది కానీ ఇంకెవరికీ తెలియదు. తుయతైరలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. అగ్నిజ్వాలల్లాంటి కళ్ళు, మెరుస్తున్న కంచు లాంటి పాదాలు ఉన్న దైవపుత్రుడు చెప్పే సంగతులు ఏమిటంటే, నీ పనులు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ సేవ, నీ ఓర్పు అన్నీ నాకు తెలుసు. ప్రారంభంలో నువ్వు చేసిన పనుల కంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎక్కువని నాకు తెలుసు. అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేంటంటే, నేను ప్రవక్తని అని చెప్పుకుంటున్న యెజెబెలు అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో నా సేవకులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది. పశ్చాత్తాపపడడానికి నేను ఆమెకు సమయం ఇచ్చాను. కానీ ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాపపడడానికి ఇష్టపడలేదు. ఇదిగో విను, నేను ఆమెను జబ్బుపడి మంచం పట్టేలా చేస్తాను. ఆమెతో వ్యభిచారం చేసిన వారు పశ్చాత్తాపపడాల్సిందే. లేకపోతే వారు తీవ్రమైన హింసలు పడేలా చేస్తాను.
ఆమె పిల్లలను ఖచ్చితంగా చంపుతాను. దానివల్ల అంతరంగాలను, హృదయాలను పరిశీలించేవాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికి వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను. అయితే థియతైరలో మిగిలిన వారు, అంటే ఈ పోతను అంగీకరించకుండా సాతాను లోతైన విషయాలు అభ్యసించని వారితో, ఇక మీరే భారము మీ మీ మీద పెట్టాను అని చెబుతున్నాను. ఇక మరే భారము మీ మీద పెట్టను అని చెబుతున్నాను. ఆ రాక వరకు మీకు ఉన్నదాన్నే గట్టిగా పట్టుకోండి. జయిస్తూ నా పనులను చివరి వరకు చేసేవాడికి జాతులపై అధికారం ఇస్తాను. అతడు ఇనప దండంతో వారిని పరిపాలిస్తాడు. వారిని మట్టి కుండను పగలగొట్టినట్టు ముక్కలు చెక్కలు చేస్తాడు. తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేను అతనికి ఉదయతారను కూడా ఇస్తాను. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. సార్దీస్లో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. 7 నక్షత్రాలు, దేవుని 7 ఆత్మలు ఉన్నవాడు చెప్పే విషయాలు. నీ పనులు నాకు తెలుసు. బ్రతికి ఉన్నావనే పేరు మాత్రం నీకు ఉంది గాని నువ్వు చచ్చిన వాడవే. జాగ్రత్తపడు. చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకో. ఎందుకంటే నీ పనులు నా దేవుని ముందు నాకు సంపూర్ణంగా కనిపించడం లేదు. కాబట్టి నీవు ఉపదేశం ఎలా పొందావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకో. దానినే ఆచరించి పశ్చాత్తాపపడు. నువ్వు మేలుకొనకపోతే నేను దొంగలా వస్తాను. ఏ సమయంలో వస్తానో నీకు ఎంతమాత్రం తెలియదు. అయితే సార్దీస్లోని నీ దగ్గర ఉన్న వారిలో కొందరు తమ బట్టలు మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు. కాబట్టి వారు తెల్లటి బట్టలు వేసుకొని నాతో కలిసి నడుస్తారు. జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరు నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతేకాకుండా నా తండ్రి ఎదుట, ఆయన దూతలు ఎదుట అతడి పేరు ఒప్పుకుంటాను. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. సత్యం మూర్తీభవించిన వాడు, పరిశుద్ధుడు, దావీదు తాళం చెవులను చేతపట్టుకున్నవాడు. తెరిచాడంటే ఎవరూ మూయలేరు, మూశాడంటే ఎవరూ తెరవలేరు. అలాంటి ఆయన చెప్పే విషయాలేమిటంటే, నీ పనులు నాకు తెలుసు. చూడు, నీ ఎదుట తలుపు తీసి ఉంచాను, దాన్ని ఎవరూ మూయలేరు. నీ బలం స్వల్పమే అయినా నా వాక్కుకు విధేయత చూపావు. నా నామాన్ని తిరస్కరించలేదు. సాతాను సమాజానికి చెందిన వారై ఉండి మేము యూదులమే అని అబద్ధమాడే వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ కాళ్ళపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థమయ్యేలా చేస్తాను. ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదకు రాబోయే పరీక్షాకాలంలో నేను నిన్ను కాపాడుతాను. నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటాన్ని ఎవరూ తీసుకోకుండా నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో. జయించేవాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి అతడు ఇక ఎప్పటికీ బయటకు వెళ్ళడు. నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని దగ్గర నుండి వస్తున్న నా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేము పేరును, నా కొత్త పేరును అతనిపై రాస్తాను. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. లవొదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. ఆమెన్ అనే పేరున్నవాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి మూలం అయినవాడు చేసే ప్రకటన ఏమిటంటే, నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో వేడిగానో ఉంటే మంచిది. నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసివేద్దామనుకుంటున్నాను. నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది.
నాకే లోటు లేదు అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి. దీనావస్థలో ఉన్నావు. దరిద్రుడివి. గుడ్డివాడివి. బట్టలు లేవు. నా సలహా విను. నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్ని, నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గు పోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలను నీవు చూడగలిగేలా కళ్ళకు ముందు నా దగ్గర కొనుక్కో. నేను ప్రేమించే వారిని మందలిస్తాను, శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు. చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరకు వస్తాను. నేను అతనితో కలిసి భోజనం చేస్తాను. అతడు నాతో కలిసి భోజనం చేస్తాడు. నేను విజయం సాధించి నా తండ్రితో కలిసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొనిస్తాను. మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.